డాక్టర్ గారు, ఈ నెల 26న గోరా గారి 50వ వర్ధంతి కదా. ఈ సందర్భంగా నాస్తిక్ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల వివరాలు కాస్త వివరించండి. లక్ష్మి నాస్తికోద్యమ నిర్మాత, ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాత గోరా. మరి ఆయన మరణించి 50 సంవత్సరాలు అయింది. ఆయన పాజిటివ్ ఎథిజం, నిర్మాణాత్మక నాస్తికత్వం అనే ప్రపంచంలో ఒక కొత్త భావజాలాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి గోరా. అంతకు ప్రతి వాళ్ళు ఇంత నిర్మాణాత్మకంగా ఎవరు చెప్పలేరు. అందుకని పాజిటివ్ ఎథిజం ఎలా ఉంటుంది, జీవితంలో అన్ని రంగాలకి నాస్తికత్వం ఎలా ఉండాలి, అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సంస్కృతి రంగం కావచ్చు, ఏ రంగమైన అన్ని రంగాల్లో కూడా నాస్తిక ధోరణిలో ఎలా ఉండాలి అనేది పూర్తిగా సిద్ధాంతీకరించే గొప్ప వ్యక్తి గోరా. ఆయన చెప్పడే కాదు, ఆచరించి చూపించిన వ్యక్తి గోరా. నాస్తికతను ఆచరించి చూపించిన వ్యక్తి ఆయన. 50 సంవత్సరాలు ఎప్పటికైనా వచ్చేది నాస్తిక యుగమే, రాబోయే యుగం నాస్తిక యుగమే, దాని డౌట్ లేదు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ బిలీవర్స్ గురించి తీసుకుని, రిలీజియస్ బిలీవర్స్, నాన్ బిలీవర్స్ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 24% మంది, 24% దాదాపు 20% దాకా వాళ్ళు ఏ దేవుళ్ళు నమ్మట్లేదు, ఏ మతంలో నమ్మట్లేదు. అంటే ఎంత పెరుగుతుంది. కొన్ని దేశాలు, స్వీడన్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఇలా కొన్ని దేశాలు తీసుకుంటే చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి కాదు, చాలా కొన్ని డజన్లకు దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ నాస్తికులు అనే వాళ్ళు 50%, 80%, 90% కూడా ఉన్నారు. అంత ఉన్నారు నాస్తికులు అని చెప్పి. మాకు దేవుళ్ళ నమ్మకం లేదు, మతంలో మేము నమ్మమని చెప్పి. మన భారతదేశంలోనే ఇంకా సరైన విజ్ఞానం లేకపోవడం వల్ల, కానీ ఇప్పుడు కూడా విద్యా వ్యాప్తి జరగడంతో, చైతన్యం రావడంతో మనకు కూడా ఎక్కువ ఇదికల్లా ఇక్కడ కూడా చాలా మార్పు వస్తుంది. చూడడానికి తిరుపతిలో ఎక్కున్నారు, అక్కడ ఎక్కున్నారు అనిపిస్తుంది, కానీ అనిపిస్తుంది, కానీ చాలామంది లిబరల్స్గా మారిపోతున్నారు. లిబరల్స్ పూర్వకాలంతో మౌఢ్యం సమాజంలో లేదు. చాలా పూర్వకాలం వర్ణాంతరం చేసుకోవాలంటే చంపేసేవాళ్ళు, ఇంట్లో విలేసేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా కులాంతరాలు, మతాంతరాలు, దేశాంతరాలు చేసుకుంటున్నారు ధైర్యంగా. ఆ మత విశ్వాసం సడలుతుంది, దేవుని విశ్వాసం సడలుతుంది. కొద్దిగా ఊరికి ఫ్యాషన్గా ఉంది కొద్దిగా, ఫ్యాషన్గా అయినా అంతకంటే లేదు. అంచేత ఆ గోర అంచేత రాబోయే యుగం నాస్తికత్వం అందే దొరకలేదు. ఆయన మరణించి 50 సంవత్సరాలైనా సరే ఆయన ఏ పాజిటివ్ తీజాన్ని ప్రబోధించారో అది అండర్ కరెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆయన ప్రపంచంలో దేశాలన్నీ జరిగారు. ఆయన కొన్ని దేశాల్లో హ్యూమనిస్టిక్ అసోసియేషన్ పెట్టిన వాళ్ళు, నేషనలిస్ట్ గోరాగా పనిచేశారు. అందరూ ఎథిస్ట్ అసోసియేషన్గా మార్చేశారు. గోరా గారు నాస్తికత్వమే సరైనది అని. ఆ సందర్భంలో ఆయన మరణించి రేపు జూలై 26కి, ఈ జూలై 26కి, ఈ నెలే కదా జూలై 26కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది మరణించి. ఈ సందర్భంలో ఆయన వర్ధంతి సభలో మరి ప్రముఖ సామాజిక విశ్లేషకులు, జీవశాస్త్ర శాస్త్రజ్ఞులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ దేవరాజు మహారాజు గారు, డాక్టర్ దేవరాజు మహారాజు గారు గోరా గారి గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో ఏంటంటే సామాజిక పరివర్తన, గోరా కృషి అనే విషయం. సమాజంలో ఎంతో మార్పు వచ్చింది, సామాజిక విప్లవం వచ్చింది, సామాజిక పరివర్తన ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి గోరా గారు ఏ రంగా దోహదపడ్డారు. సామాజిక పరివర్తన, గోరా కృషి. గోరా ఎన్ని రంగాలు చేశారు, ఈ రంగం ఆ రంగం కాదు, అది సాంఘిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, లేకపోతే విద్యారంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, అన్ని రంగాల్లోనైనా ఆయనంటే ఒక ముద్ర ఉంది గోరా గారి. ఆ సామాజిక పరివర్తన తీసుకొచ్చిందండి. ఆ సామాజిక పరివర్తనలో గోరా చేసిన అమోఘమైన కృషి గురించి మరి కొత్త తరానికి తెలియాలి, తరానికి తెలియాలి. ఆ తెలియడం కోసం దేవరాజు మహారాజు గారు ఆయన వస్తున్నారు.
ఆయన మాట్లాడుతుంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే రండి, మీరంతా తెలుసుకోండి. విషయాలు మనం ప్రత్యక్షంగా విన్నప్పుడే మనకన్నీ అర్థమవుతాయి మనకి. అంతే నేను కోరేదంటే నా విజయవాడ నాస్తిక కేంద్రంలో రేపు 26వ తారీఖున ఉదయం 11 గంటలకి అక్కడ కాన్ఫరెన్స్ హాల్లో గోరా గారి 50వ వర్ధంతి సభ జరుగుతుంది. అందరూ పాల్గొనుకుంటున్నాను. ఇంత అడ్వాన్స్గా దిగుతున్నా అంటే అందరికీ ఈరోజు చాలా పనులు ఉంటున్నాయి. ఆ పనులను మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది గోరా గారి సభలకి బయట కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు గోరా గారి సమితిని. అని వాళ్ళందరూ కూడా రేపు ఎవరు మాట్లాడుతున్నారు ఏంటని తెలియజేస్తున్నాను. అని చెప్పి ప్రతివాడు కూడా దేవరాజు మహారాజు గారు మాట్లాడుతున్న విషయంలో పాల్గొనండి, మీ భావాలను కూడా పంచుకోండి. మనం తప్పకుండా నాస్తికత్వం వ్యాప్తి కృషి చేయాలి, అందరం కృషి చేయాలి. అన్ని రంగాల్లో, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సైన్స్ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈ నాస్తిక చైతన్యాన్ని తీసుకురావాలి. మన ఇవాళ బులెటిన్లో ఎన్నో నాస్తిక చైతన్యం ఎన్నిట్లో అవసరం ఉందో మనం చూసాం. ఎందుకు అవసరమో చూపించాం, ఎలా అవసరమో చెప్పించాం, దానివల్ల ఎంత మార్పు వస్తుందో చెప్పాం. మరి దీంట్లో ఈ బులెటిన్లో మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. అంచేత కోరేదని మీరందరూ కూడా ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. అంచేత ప్రతి వాళ్ళు రావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.